అందరికీ నమస్కారం. నేను మీ శ్రేయోభిలాషి మొహమ్మద్ వహీద్, అన్నారం గ్రామ సర్పంచ్. ఈరోజు మన అన్నారం గ్రామానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులకు, మరి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వర్కర్స్ అంటే కార్మికులకి నేను ఒక విషయం తెలియజేయడం కోసం మీ ముందుకు వస్తూ ఉన్నాను. డిసెంబర్ 17 రోజు నా విజయం. డిసెంబర్ 22న నూతన పంచాయతీ పాలక వర్గం ఏర్పడినప్పటి నుంచి, అంటే 2025 డిసెంబర్ 22 నుంచి మళ్ళీ 2026 డిసెంబర్ 22 వరకు ఒక సంవత్సరం ముగుస్తుంది. అంటే ప్రతి సంవత్సరం నేను ఉండేటువంటి 5 సంవత్సరాల కాల పరిధిలో అన్నారం గ్రామ ప్రజలకు అన్ని డిపార్ట్మెంట్స్, అంటే అది పంచాయతీరాజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదంటే ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ కావచ్చు, ఇలా మిషన్ భగీరథ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మన గ్రామ పరిధిలో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో లేదా ఉత్తమ సేవలను మా గ్రామానికి అందిస్తారో వారికి ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి నేను గ్రామ సర్పంచ్గా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్నారం గ్రామానికి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ, కార్మికులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, అన్నారం గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి మీ సేవలు ఉత్తమంగా అందాలని ఆశిస్తూ, ఆ ఉత్తమ సేవలు ఎవరైతే అందిస్తారో వారికి బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది విలేజ్గా ప్రకటించి మేము మా గ్రామం తరపున మిమ్మల్ని సన్మానించుకోవాలనే ఆలోచన నేను చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఒక ఎంప్లాయీ లేదా ఒక వర్కర్ ఎవరైనా ఒకరిని ఎంపిక చేసి వారిని అధికారికంగా మా గ్రామ పంచాయతీ తరపున మా గ్రామ పంచాయతీ కార్యాలయం సన్మానించి వారికి ఒక 5,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందివ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఒక సర్పంచ్గా నేను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ, మీరంతా కూడా మా గ్రామానికి ఉత్తమ సేవలు అందించే విధంగా పనిచేయాలని, ఈ ఉత్తమ సేవ అనేది మీరు మెయింటైన్ చేసేటువంటి టైమింగ్ కానివ్వండి, మీరు ప్రజలకు ఇచ్చేటువంటి ప్రతిస్పందన కానివ్వండి, మీరు ప్రభుత్వం నుంచి మా ప్రజలకు అందించాల్సిన పథకాలను అందించడంలో ఉన్నటువంటి ఆ నేర్పరితనం కానివ్వండి, ఇలాంటి అనేక అంశాలను క్రోడీకరించి మేము ఉత్తమ సేవ అందించే ఉత్తమ ఉద్యోగిని ఎంపిక చేస్తామని మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా మా గ్రామానికి ఉత్తమ సేవలు అందించాలని, మా గ్రామ ప్రజల అభివృద్ధిలో మీరు ప్రధాన పాత్ర పోషించాలని, గ్రామానికి పనిచేసేటువంటి అన్ని ఉద్యోగులను, అన్ని రకాల కార్మికులను కోరుకుంటూ, ఉద్యోగులు అంటే కేవలం గ్రామ పంచాయతీ పరిధి ఉద్యోగులే కాదు, క్లస్టర్గా ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మా ఊరు ఒక భాగం కాబట్టి ఆ క్లస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఈఓ గారు, జీపీఓ గారు, ఇలాంటి ఎన్నో ఉంటాయి కాబట్టి, సో ఇలా అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని, అనేక రకాల పనులను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మా గ్రామం తరఫున నేను ఈ సంవత్సరం నుంచి ఆల్రెడీ నేను డిసెంబర్ 22 నుంచి ఇప్పుడు వచ్చేటువంటి డిసెంబర్ 22 వరకు అయ్యే కాల పరిధికి ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఇస్తారని తెలియజేస్తూ, మీరంతా మా గ్రామానికి ఉత్తమ సేవలు అందించాలని, మా గ్రామ అభివృద్ధిలో మీరంతా పాలు పంచుకోవాలని కోరుకుంటూ, మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం.